మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఇల్లాళ్ళండి, పెళ్ళైన వాళ్ళు విడదుంపదగా, పెళ్ళైన వాళ్ళు 40 ఏళ్ల వాళ్ళు, ముందేమో పావు కటింగ్, వెనకాల అర కటింగ్. ఎవరికి ప్రదర్శనలు? సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన పద్ధతి మనం మార్చుకోవద్దా? ఈ మాట ఎవరన్నా చెబితే నేరస్తులా? మీద పడి కరిచేయడం ఆడవాళ్ళు. నన్ను గర్వణ చూస్తాను నేను. ఆలోచన చేయాలి, కనీసం ఏం చేస్తున్నాము, ఎలా బతుకుతున్నాం, సమాజం ఎలా ఉంది, దాన్ని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అతి ప్రాచీనమైన వాదన ఎంత తప్పు, ఈ అతి నవీనమైన వాదన కూడా అంతే తప్పు. అసలు మన భారతీయ సంస్కృతి సమన్వయ సంస్కృతి. మంచి చెడ్డ ఏమిటో గీత గీసి విచక్షణ చేసి తెలుసుకోవడం. ఒక చిన్న గీత ఉంటుందని, చాలా స్వల్పమైన రేఖ లాంటిది, శృంగారానికి అశ్లీలానికి మధ్యలో. ఆ గీత జరిగిపోతే అశ్లీలమైపోతుంది. హాయ్ అండి అందరికీ. ఇప్పుడు ఇన్స్టాలో యూట్యూబ్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతుందనమాట. శివాజీ గారు వర్సెస్ అనుశ్రీయ, అది ఇది అని ఆ బట్టల గురించి. శివాజీ గారు అనింది 100% నిజమే అనమాట. అది ప్రతి ఒక్కరు ఉమెన్సే నిలబడి చెప్తున్నారు. శివాజీ వెనక నిలబడి ఏదన్నా రాంగ్గా ఉంటే మేమే మాట్లాడతాం కదా, మీరు చెప్పింది తప్పు అని. ఒక ఆడపిల్ల గురించి ఇంకో ఆడపిల్ల స్టాండ్ తీసుకుంటారు, కానీ మాకే కరెక్టు అనిపిస్తుంది. అది వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రేస్ అయ్యి చెప్తున్నారు తప్పితే శివాజీ గారు చెప్పింది 100% నిజమే అనమాట. నిజాయితీగా ఉండే వాళ్ళకి ఈ లోకంలో చోటు లేదనమాట. ధర్మానికి, న్యాయానికి. ఎవడైతే నిజం చెప్తాడో వాడు ఇంక అయిపోయినట్టే జనాల దృష్టిలో. అదే నువ్వు ఇంకొంచెం రెచ్చగొట్టావనుకో ఇంకా ఫేమస్ అయిపోవచ్చు. అట్లా అనమాట. నిజాయితీగా ఉండే వాళ్ళకి ఇప్పుడున్న సమాజంలో అస్సలకి పనికిరాదనమాట. అట్లా ఉంది మరి సమాజం. అదేమంటే ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండొద్దా? మా బట్టలు మేము వేసుకునేది కూడా మాకు హక్కు లేదు, అది కూడా మీరే డిసైడ్ చేస్తారా అని కొంతమంది ఆడవాళ్ళు సముద్రించుకొని వీడియోస్ చేస్తున్నారనమాట. మీరు తప్పు అన్నంత మాత్రాన అది తప్పేమైపోదు. ఆయన చెప్పింది కరెక్టే. మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అది మీరు తప్ప రైట్ అనేది. అందరికీ 99% ఆయన చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. మిగతా 10% మా స్వేచ్ఛ మాకు లేదా, మేము ఎలా ఉండాలి కూడా మీరే డిసైడ్ చేస్తారా, మీకు దమ్ముందా, ధైర్యం ఉందా అని. మీ ఫ్యామిలీలో మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని ఎందుకు అలాంటి బట్టలు వేసుకుంటారు అని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. అనుశ్రీ గారు మీరు ఒకసారి ఇంటర్వ్యూలు చెక్ చేసుకోండి. మీరే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, మా పిల్లలు ఇలా ఉండొద్దు మమ్మీ, మంచిగా ఉండు అని చెప్పారని చెప్పిన రోజులు కూడా ఇంటర్వ్యూలు ఉన్నాయి. తిరిగి చూడండి ఒకసారి వెనక్కి. మీ ఫ్యామిలీలో మిమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు అలాంటి బట్టలు వేసుకుంటే. సమాజంలోకి వస్తే కామెంట్ చేయటంలో చెప్పడంలో తప్పేంటి? శివాజీ గారు చెప్పిన దాంట్లో మగవాళ్ళు సపోర్ట్గా నిలబడ్డారు, అదేవిధంగా ఆడవాళ్ళు కూడా సపోర్ట్గా నిలబడ్డారు. ఎందుకు? ఆడవాళ్ళకి అది కరెక్ట్ అనిపించింది కాబట్టి నిలబడుతున్నారు. అంతేగాని ఆయన ఏదో రాంగ్గా చెప్పేశాడు, వాడలేని బూతులన్నీ వాడేశాడని కాదు. ఆయనకి ముందర చాలామంది చాలానే అన్నారు. అదివరకు చూడండి మీరు ఇంటర్వ్యూస్లో చాలామంది ఇంకా కొంచెం వరగలుగా కూడా మాట్లాడారు. అప్పుడు వదిలేశారు. ఇప్పుడు ఆయన ఒక్కడిని ఎందుకు పట్టుకున్నారు నాకు అర్థం కావట్లేదు. శివాజీ గారే దొరికారా ఏంటి మీకు ట్రోల్ చేయడానికి ప్రతి ఒక్కరికి? ఇంకెవరు ఒక్కరు మాకు స్వేచ్ఛ లేదా? స్వేచ్ఛ ఉంది. 4 గోడల మధ్య ఏది చేసినా స్వేచ్ఛగానే ఉండదు. ఎందుకంటే ఆ 4 గోడలకి నీకే తెలిసింది కాబట్టి. నలుగురిలోకి వచ్చేలోపు అందరి కళ్ళు ఒకేలా ఉండరు కదా. అందరు మగాళ్ళు నిజాయితీగా ఉండాలని రూల్ అని లేదు కదా. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. మనకు తెలుసా ఏంటి ఎవరు ఎలా చూస్తున్నారు కళతోటి అని. ఇది అందరూ ఉద్దేశించి కాదండి, కొంతమంది మగవాళ్ళ గురించి చెప్తున్న టాపిక్ అనమాట. అందరూ ఒకేలా రూల్ మీరు చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు కళ్ళున్నాయి మేము చూస్తాం, మా ఇష్టం మా రైట్ అంటారు వాళ్ళు. అప్పుడు అలా జరగటం ఏముంది? ఇంకా రివర్స్లో మీరు చూపిస్తున్నారు ఫ్రీగా, వాళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా అట్టుంది, మా ఎట్టుంది, మా కత్తిలాగా ఉంది, మా ఇది బాగుంది, మా అది బాగుంది మా అనుకుంటున్నారు. వై ఆర్ యూ టాపింగ్ ఇస్ దిస్? నో బడీ ఇస్ ద సెన్స్లెస్ టాపింగ్. వై ఆర్ యూ? ఇన్స్టా యూట్యూబ్ అంతా హల్చల్. ప్లీజ్ ఇంక ఈ టాపిక్ ఆపేసేయండి అందరు. ఇన్స్టా యూట్యూబ్లో ఇదే చూసి నెక్స్ట్ తరాలకి ఈ పిల్లలకి ఇవే ఇన్స్టా యూట్యూబ్ ఓపెన్ చేయాలంటేనే అసలు భయం వేస్తున్నాను. పిల్లలకి ఎక్కడ మొబైల్ వెళ్ళిపోతే ఏం చూస్తారో అని భయం వేస్తుంది ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి. ఇంకా ప్లీజ్ ఈ టాపిక్స్ అన్నీ వదిలేసి, న్యూ ఇయర్ వస్తుంది, పండగలు వస్తున్నాయి, ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇప్పుడు ఈ టాపిక్స్ అన్నీ పెట్టేసి అది ఇలా ఇది ఇలా జనాలందరికీ తలనొప్పి తప్పితే యూస్ఫుల్ టాపిక్ ఒక్కడిగో లేదు ఇన్స్టాలో యూట్యూబ్లో ఓపెన్ చేస్తే. ప్లీజ్ ఇంతటితో ఈ టాపిక్స్ ఆపేసేయండి. ఇంకా ప్లీజ్ హ్యాపీగా ఉండండి, ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉండండి. న్యూ ఇయర్ వస్తుంది, పండుగలు వస్తున్నాయి, అందరూ హ్యాపీగా ఉండండి. ఎందుకు ఇట్లా ఫైరింగ్ అయిపోతున్నారు అందరూ? అర్థం కావట్లేదు. ఆయన చెప్పాడు జస్ట్ ఒక మాట,
సారీ చెప్పారు, అయిపోయింది. దానికి కేసులు ఏమి పెట్టడం ఇట్స్ రాంగ్. నేను మాట్లాడింది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేసి చెప్పండి. ఏమన్నగా తప్పుగా మాట్లాడాను అనిపిస్తే ప్రతి ఒక్కరికి సారీ అండి.